ఈరోజు మనం ఆత్మలోంచి శరీరానికి మన యొక్క నేర్చుకున్నవి ఎలా పంపించాలి జ్ఞానాన్ని. ఆహ్, శరీరం ఆత్మలోంచి శరీరంలోకి, శరీరంలోంచి ఆత్మలోకి ఎలా పంపించుకోవాలి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని. ఎందుకంటే ఈ దేహంతో ఈ జన్మలో నేర్చుకున్నవి మళ్ళీ మనము బ్యాక్ టు ఆత్మలోకి పంపియాలి. కొన్ని కొన్ని ఆత్మలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు అంటే ఆత్మలో ఆల్రెడీ ధైర్యం అనేది నేర్చేసుకున్నాం. కానీ చిన్నప్పటి నుంచి ఈ జన్మలో మళ్ళీ మనకి ఆహ్, భయాలను పెట్టారనుకోండి. భయం పెడితే మళ్ళీ ఫ్రీజ్ అయిపోతాం. సో, అది మనం ఆత్మలోంచి మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది ఆహ్, మనం చేయగలిగింది. సో, ఫ్రెండ్స్ మనం అద్భుతంగా ఈరోజు మనము ఈ టాపిక్ మాట్లాడుకుందాం. అయితే ఆత్మలో. ఆత్మలో ఎన్నో నేర్చుకొనుంటాం జన్మలలో ఆల్రెడీ. అయితే చిన్నప్పటి నుంచి మనకి ఎవరన్నా ఇప్పుడు ఫాదర్ కొట్టడమో, మదర్ కొట్టడమో బాగా చేశారనుకోండి పిల్లల్ని, పిల్లలుగా మనమున్నప్పుడు. అప్పుడేమవుతుంది మనకు భయాలు అన్నది మనుషులంటే భయము అన్నది మనలో పేర్కొంటది. సో, అలా దాని తర్వాత కూడా హస్బెండ్ గూడా అంటే అలాగే పెరుగుతూ మళ్ళీ హస్బెండ్ గూడా ఎందుకంటే మనం ఇక్కడ అట్రాక్ట్ చేస్తాం. ఆహ్, మళ్ళీ వాళ్ళు కూడా అరవడము, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఒకలాంటి ఫ్రీజ్ అయిపోతామనమాట. ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే మనకి భయంతో ఫ్రీజ్ అయిపోతాం. ఇంకా మాట్లాడడానికి మనతో అవ్వదు. సో, ఇలాంటి టైంలో మనకి ఆల్రెడీ వేరే జన్మలో ధైర్యం నేర్చుకున్నాం కావచ్చు. సో, మనకి డ్రీమ్‌లో చూపిస్తారు. మనకు అంటే ఏదంటే భయం లేదని, పులి అంటే భయం లేదు. ఆఫ్‌కోర్స్ కొంతమందికి పులి, యానిమల్స్ ఇవేవి భయం కావు. కానీ మనుషులు గట్టిగా మాట్లాడితే ఫ్రీజ్ అవుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అయిన ఇన్సిడెంట్స్‌తో. సో, అలాగే మనము ఎప్పుడైతే ఆహ్, సోల్‌లో అద్భుతమైన ధైర్యం ఉందనుకోండి. మనుషులంటే కూడా భయం లేదు. ఎందుకంటే అంతకుముందు జన్మలో ప్రేమగా మనం చూసుకున్నారనుకోండి, మనకు భయాలంటూ ఉండవు. అన్నీ ఓపెన్‌గా మాట్లాడతాం, ఓపెన్‌గా చేస్తాం, ఓపెన్‌గా చూసుకుంటాం. సో, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, మనం సోల్‌లోంచి అది నేర్చుకుంది, ఆ ధైర్యాన్ని ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, మనలో ఉన్న ఈ పోయిన ఈ జన్మలో పేరుకుపోయిన ఆ ధైర్యాన్ని ధైర్యంగా చేసుకుంటాం. సో, ఇది ఫ్రెండ్స్ మనము చేసుకోగలిగింది. అలాగే మనం అద్భుతంగా, అద్భుతంగా ముందుకెళ్తాం. అంటే సోల్‌లోంచి ఇప్పుడు మనం అనుకున్నాం కదా! బాడీలోంచి సోల్‌కి, సోల్‌లోంచి బాడీ. సేమ్ అలాగే. మనము ఒకసారి సోల్‌లో ఒకటేదన్నా ఉందనుకోండి బ్లాకు. బ్లాక్ అంటే ఈ అర్షద్ వర్గాల్లో. కోరికలు అని చాలా సోల్‌లో ఉందనుకోండి. కానీ ఈ జన్మలో మనకు అన్నీ ఉన్నాయనుకోండి. ఇంకా కోరికలుండవు. అంటే ఏది జూసినా గూడా పర్లేదులే నేను కొనుక్కోగలను. వాళ్ళు కూడా బాగా కష్టపడి చేసుకొని కొనుక్కున్నారు. అద్భుతంగా ఆవిడ అది అనుభవిస్తుంది అని మనం పెద్ద పట్టించుకోం. జెలసీ అవ్వం. ఓకే అన్నట్టుగా ఉంటాం. పెద్ద కోరిక అంటూ ఏముండదు. ఉంటే యేసుకుంటాము, చూసుకుంటాము. కానీ అంత కోరిక ఉండదు. కానీ సోల్‌లో కోరికలు ఉండే ఛాన్స్ ఉంది. అంతకుముందు జన్మలో మనం నేర్చుకోలేదు. అది ఈ జన్మలో నేర్చుకున్నాం. అయితే మనం ఏం చేయాలంటే కోరికని ఈ జన్మలో నేర్చుకున్నాను. దాన్ని నేను ఈ జన్మలోంచి మనం సోల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా అనాలి. అయితే మనకెలా తెలుస్తుంది? మనం ఇది అటు ట్రాన్స్‌ఫర్, అది ఇటు ట్రాన్స్‌ఫర్ ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఆహ్, మనకి ఎప్పుడైతే మనకి కొంచెము ఆహ్, తెలుస్తుందో అంటే మనకి డ్రీమ్‌లో కనిపిస్తుందో, ఏదేదో కోరికలతో అడిగి కొంచెం జెలస్ అయితున్నట్టు, లేకపోతే వేరే వాళ్ళవి ఫీల్ అయ్యి, మనం అబ్బా! ఎంత బావుంది వీళ్ళకుంది నాకు కూడా కావాలి అంటూ లేకపోతే వాళ్ళు లేనప్పుడు తీసుకొచ్చుకున్నట్టు, ఇట్లాంటి ఏదన్నా మీకు అనిపిస్తే గనక డ్రీమ్స్‌లో అయితే కోరికలున్నాయి. అలాగే వేరే వాళ్ళవి పట్టుకొచ్చేసే గుణం గూడా ఉంది. సో, అలా రెండిటిని రిలీజ్ చేసుకోవడానికి మనం సోల్‌లోంచి బాడీలోకి తెచ్చుకోవచ్చు. బాడీలోంచి ఇప్పుడు ఎందుకంటే అది సోల్‌లో ఉంది. ఇవన్నీ కోరికలు అన్నది. ఇప్పుడు మనకు లేదది. అయితే ఈ ఈ జన్మ నుంచి దానికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. చాలామంది మెడిటేషన్‌తో ఈ జన్మలో కొన్ని పోగొట్టుకున్నారు. అంతకుముందు జన్మలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఉన్నవి అంటే మనం పుట్టినప్పటి నుంచి కొన్నుంటాయి గదా! ఎవ్వరు మననేమి వాటిని చేంజ్ చేయలేదు. అవి మనకున్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళ మీద మాట్లాడడం అనుకోండి. అది మనకు లోపల నుంచి ఉందనుకోండి కొంచెం. అంతకుముందు జన్మలోంచి ఉంది. కానీ ఈసారి మనము కొంచెం మెడిటేషన్‌లోకొచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం. మాట్లాడొద్దు, చెయ్యొద్దు. అయితే ఈ జన్మలో నేర్చుకుంది కదా అది. అప్పుడు మనం దాన్ని
సోల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అట్లా మనం దానిలోంచి దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో, ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వల్ల ఏమవుతది, మరి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అంటే, మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఆనాపానసతిలో కూర్చుంటామో, మనం రోజు చేస్తున్నాం గదా! మనము సోల్‌లో ఉంది డౌన్‌లోడు. అట్లాగే ఈ శరీరంలో ఈ జన్మలో నేను నేర్చుకున్న శరణాగతి అనుకోండి, లేకపోతే అద్భుతంగా తియ్యగా మాట్లాడడము, పాజిటివ్‌గా మాట్లాడడం అవన్నీ కూడా నేను ఆహ్, నా సోల్‌లోకి ఈ క్షణమే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. నా సోల్‌లో కూడా నేను అద్భుతమైన మాటలు, ప్రేమ తత్వాన్ని నేను సోల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా అంటే సరిపోతుంది. అట్లా రోజు ఒక 3 రోజులు అనుకోవాలి. 3 టైమ్స్ ఎ డే, 3 డేస్. 3 రోజులు 3 సార్లు రోజుకి అనుకుంటే ఆటోమేటిక్‌గా అది ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. సో, ఇది